పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వెలివరు గ్రామానికి చెందిన ఓ యువతి ఇంటర్తో చదువు ఆపేసింది. అక్కడే ఓ ఫ్యాక్టరీలోకి పనికి వెళ్లేది. ఈ నెల 7వ తేదీన ఫ్యాక్టరీకి వెళ్లిన యువతి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చింది. సాయంత్రం చర్చికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది. అయితే ఆమె చర్చికి వెళ్లకుండా భీమవరానికి చెందిన లోకేష్ అనే యువకుడితో హైదరాబాద్ వెళ్ళింది. ఇక రాత్రైనా ఇంటికి రాకపోవడంతో యువతి తల్లిదండ్రులు ఉండి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఎంత వెతికినా యువతి ఆచూకీ లభించలేదు. యువతి ఫోన్ నెంబర్ ట్రేస్ చేయగా గుడివాడ లొకేషన్ చూపించిందని అమ్మాయి తండ్రి తెలిపారు. మరుసటి రోజు యువతి తండ్రికి హైదరాబాద్ చెంచల్గూడ నుంచి ఫోన్ వచ్చింది. మీ అమ్మాయిని అరెస్టు చేశాం, ఆధార్ కార్డు తీసుకురండి అని పోలీసులు చెప్పారు. యువతి తండ్రి హైదరాబాద్కు వెళ్ళగా ఆమెపై దొంగతనం కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బెయిల్ కాగితాలతో వెళ్లిన వారికి మరో షాక్ తగిలింది. ఆమెపై మరో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో యువతికి 3 నెలల క్రితమే పెళ్లైంది అని పోలీసులు నమోదు చేయడం తమకు ఆశ్చర్యం కలిగించిందని యువతి తండ్రి వాపోయాడు. ఒక్కో ఎఫ్ఐఆర్లో భర్త పేరు మార్చి ఉండడంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తమ కూతురుపై కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేసి కుమార్తెను విడుదల చేయాలని భీమవరంలో జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇచ్చి తమకు న్యాయం చేయమని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. జిల్లా ఉండి మండలంలో 19 ఏళ్ల యువతి మిస్సింగ్ కేసు ఘటన అయితే స్థానికంగా కలకలం రేపింది. నెల 6వ తారీఖున సాయంత్రం 6 గంటల నుండి అయితే అమ్మాయి కనిపించలేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగింది, అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు అనే విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతం యువతి తండ్రి అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఏం జరిగిందండి? 6వ తారీఖు నైట్ ఏం జరిగింది? ఎప్పటి నుండి మీ అమ్మాయి కనపడకుండా పోయింది? ఎవరు తీసుకెళ్లారని చెప్తున్నారు? సార్ ఇలాగా అమ్మాయి 6వ తారీఖు నైట్ అండి ఇలా లోకేష్ అన్న కుర్రోడితో వెళ్ళిపోయిందని మాకు తెలదండి. ఇలా 6వ తారీఖు నైటు ఇంటి దగ్గర చర్చికి వెళ్తున్నానని చెప్పి సార్ ఇంటి చర్చికి వెళ్ళకుండా మా అమ్మాయి వెళ్ళిపోయింది సార్. ఇంటికాడ నుంచి వెళ్ళిపోతే మేము 9 గంటలకి పాత నుంచి ఇంకా రాలేదని మేము ఇంటికి చూస్తారు సార్. ఇంటికి వెళ్ళేదండి. ఇంటికి వెళ్తే మొత్తం అంతా నెతికి ఇలా ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా కంప్లైంట్ పెడతాకెళ్ళాం. కంప్లైంట్ పెడతాకెళ్తే ఎస్ఐ గారు అమ్మాయి ఏమైంది ఏంటంటే, సార్ ఇలా అమ్మాయి మిస్ అయింది సార్ అని మామూలుగా నోటి మాట చెప్పి వచ్చేసామండి. వచ్చేస్తే ఎస్ఐ గారు ఏం చేశారంటే, 2 కానిస్టేబుల్ని ఎస్ఐ గారు జీప్ వేసుకుని వచ్చారండి. వచ్చి మా ఊరు పంతులు గారు ఆయన ఇంట్లో సీసీ కెమెరా అవి చూసాండి. చూసిన తర్వాత ఎస్ఐ గారు ఏమన్నారంటే, అమ్మాయి ఫోన్ నెంబర్ ఉందని చెప్పామండి. అమ్మాయి నెంబర్ తీసుకుని ఇలా లొకేషన్ గుడివాడ సీ పెడుతుందంటే ఆవిడకి కార్ వేసుకుని అర్జెంటుగా వెళ్ళమన్నారండి. వెళ్ళమంటే జీప్ డ్రైవర్ అండి, నేను, కానిస్టేబుల్ గారు, మా తమ్ముడు, మా మేనల్లుడు, నేను మొత్తం ఎంత మట్టుకి కార్ వేసుకుని గుడివాడ వెళ్ళాను. ఇలా గుడివాడ వెళ్ళిన తర్వాత అమ్మాయి మళ్ళీ లొకేషన్ ఖమ్మం సీ పెడుతుంది. ఖమ్మం సీ పెట్టింది దాకా. మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పొద్దుట సోదరుగాను వచ్చింది అంటే అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత అమ్మాయి మళ్ళీ ఆ తెల్లారి పొద్దుట వెళ్తాండి. ఒక కుర్రోడు అని తెలిసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల మాకు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అమ్మాయి పలానా దిక్కున ఉంది అని ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే అప్పుడు మనం ఉండి ఎస్సీ గారికి ఏమన్నట్టు సార్ ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే అమ్మాయి పలానా దిక్కున ఉందంటే సార్ అంటే, సర్లే నెంబర్ పెట్టి నేను మాట్లాడతాను అన్నారండి. నెంబర్ పెట్టామండి. నెంబర్ పెట్టిన తర్వాత మరి ఎస్సీ గారు ఆయనతో మాట్లాడారండి. మాట్లాడితే అమ్మాయి పలానా దిక్కు నుంచి అమ్మాయి మిస్ అయిందంటే, సరే మరి అమ్మాయి ఆధార్ కార్డు పెట్టమన్నారండి. అంటే సర్లేదమ్మా నువ్వు ఆధార్ కార్డు పెట్టు, నేను మాట్లాడని తీసుకొచ్చామన్నారు. తీసుకొచ్చాక మేము ఆ కంగారుగా మేము వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే మా అమ్మాయి ఏమండి 6వ తారీఖు నైటు 6వ తారీఖు ఉదయం అండి ఎలకమ్మ రొయ్యలపేటలోకి వెళ్తుంది. రొయ్యలపేటలోకి వెళ్తుంటే రొయ్యలపేటలో పొద్దుట 6 గంటలకు వెళ్ళాను. మధ్యాహ్నం 2 గంటలకి డ్యూటీ దిగండి. ఇంటికి వచ్చినప్పుడు 3 అయిందండి. 3 నుంచి సాయంత్రం 6 దాకా ఇంటి దగ్గర ఉందండి. ఇంటి దగ్గర ఉన్న తర్వాత ఆ తర్వాత అమ్మాయి మిస్ అయింది. మిస్ అయిన తర్వాత మళ్ళీ ఎస్సీ గారి దగ్గరికి వెళ్తుంటే కంప్లైంట్ పెడుతుండే. ఇలా మొత్తం అన్నీ చేసినప్పటికీ మాకు ఓన్లీ నోటి మాట చెప్పాను తప్పండి, ఇలా కంప్లైంట్ రాయాలని మాకు తెలదండి. ఎస్సీ గారు నేను పలాంతో మా హైదరాబాద్ ఎస్సీ గారితో మాట్లాడాను, మీరు ఇలా అమ్మాయిని తీసుకొచ్చానంటే నైట్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అమ్మాయి మీద ఇలా దొంగతనం కేసు కట్టారండి. ఇలా దొంగతనం కేసు కట్టండి. మాకు ఆ రిపోర్ట్లు ఇచ్చారండి. ఆ రిపోర్ట్లు ఇస్తే సాయంత్రం మళ్ళీ బయలుదేరండి. వచ్చేసాం, ఎవరు వచ్చారు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది అంటున్నారు? అసలు మీరేమన్నా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందనే ఒక వివరాలను తెలుసుకోవడం జరిగింది అసలు? నమస్తే, నా పేరు చిగిరిపాటి రాజేష్ అండి. మాలమహాడ్ జిల్లా యూత్ ప్రెసిడెంట్, పుష్పరాజు గారి కమిటీ సార్ మాది. నన్ను మా బావగారు కాల్ చేశారండి ఆ రోజు నాకు.
ఇలాగా పాపగా ఇలా మిస్ అయింది పాప. ఇలాగా 6వ తారీఖున సాయంత్రం పూటలో వెళ్ళిపోయిందండి పాప అండి. ఎక్కడికి వెళ్ళిందో మిస్సింగ్ కేస్ అండి ఇది. ఇదే విషయం మేము ఎస్ఐ గారిని కనుక్కున్నామండి. ఎస్ఐ గారిని కనుక్కుంటే ఎస్ఐ గారు కూడా మాకు లొకేషన్ పెట్టారండి. పలానా దిక్కున ఉంది రాజేష్ ఇలా అడిగారంటే హైదరాబాద్‌లో ఉందంటే, హైదరాబాద్‌లో ఎక్కడుంది సార్ అంటే, లొకేషన్ వస్తుంది, లొకేషన్ ఆగిపోతుందని చెప్పారండి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అంటే, మీరు ఎంక్వైరీ చేయండి, మేము ఎంక్వైరీ చేస్తామని ఎస్ఐ గారు కనుక్కున్నారండి. ఈ విషయం కనుక్కున్నాక మా బావగారు కాల్ చేశారండి ఆయన. కాల్ చేసి ఇలాగ పాప హైదరాబాద్‌లో ఉంది. మేము ఇలా చెప్తాం కొంచెం మీరు వెళ్ళండి అంటే మా బావగారు వాళ్ళ పేరెంట్స్ ఎళ్లారండి. వెళ్తే అక్కడ దొంగతనం కేసులు 3 కేసులు ఉన్నాయని చెప్పారండి ఈయన. నాకు అక్కడి నుంచి ఫోన్ చేశారండి. ఈయన చేయగానే మరి అక్కడ 3 కేసులు ఎందుకుండాలి? విచారణలా లేకుండా ఇప్పుడు ఒక పాప మిస్సింగ్ అయిందండి. 3 నెలలు మ్యారేజ్ అయిందని అక్కడ పోలీస్ వ్యవస్థ చెప్తుందండి. ఒక పిటిషన్ లేకుండా, ఒక వారంటీ లేకుండా, ఒక అమ్మాయి మీద దొంగతనం కేసులు ఎలా ఎలా కట్టుతారండి అసలు పోలీసులండి? అంటే ఇక్కడ ఆంధ్రాలో ఉన్న అమ్మాయిని తెలంగాణలో వెళ్ళిందండి. అసలు ఈ టికెట్ గాని ఇప్పుడు ఉండాలి కదండీ! మ్యారేజ్ అన్న ఒకే ఒక పదంతో ఈ అమ్మాయి మీద 3 కేసులు ఏ రకంగా కట్టారండి? దొంగతనం కేసు కట్టారా? లేకపోతే ఏ కేసు కట్టారండి? ఈ పాపని స్టేషన్‌లో ఉంచకుండా స్టేషన్ నుంచి చెంచులగూడ జైలుకి తరలిస్తున్నారండి. దేనివల్ల తరలిస్తున్నారండి? మేము దీన్ని ఒకటే అడుగుతున్నాం సారు. మాకు న్యాయం జరగాలండి. న్యాయం జరగకపోతే దీని కాడికి మేము ఎంత లెక్కన ఎళ్తామండి. ఈ రోజుకి పాప ఎళ్లి 40 రోజులవుతుంది. 40 రోజులకి కూడా మాకు ఏది లేదండి. ఏం చెప్పారు ఈ అమ్మాయి కోసం మేము ఎక్కడి దాకైనా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అంటే అమ్మాయి ఎలా ఉండేది ఇక్కడ? అంటే ఎవరైనా ఈ అమ్మాయి కోసం ఎవరైనా కుర్రవాళ్ళు ఎవరైనా బైక్ మీద వచ్చి తిరగడం గానీ, లేదా ఎప్పుడైనా అమ్మాయి ఎవరి బైక్ మీదైనా వెళ్ళడం గానీ, ఇలా ఏమైనా జరిగిందంటారా? మరి స్థానికంగా ఏమైనా లేదు చెప్పండి సారండి. చేశారా? ఆ పాప తెల్లారిగట్ల 3కి 4:30 కల్లా వెలకంపేటలో చేసేదండి ఆ పాపండి. 3:30కి ఎళ్ళిన పాపండి సాయంత్రం 4కి వచ్చేదండి. ప్రతి రోజునండి. ఆ పాప అదే రోజు ఆ రోజు కూడా డ్యూటీకెళ్ళిద్దండి. డ్యూటీకెళ్తే ఆ డ్యూటీలో మాస్టర్‌లు కూడా మా దగ్గర ఉన్నాయండి. వెల్కమ్ బ్యాటరీ వాళ్ళు కూడా మాకు ఇచ్చారండి. అయి కూడా ఉన్నాయండి. ఎప్పుడూ కూడా ఈ ఊర్లోకి గాని, వేరే బండి రావడం గాని, అబ్బాయితో మాట్లాడడం గాని ఎప్పుడు లేదండి ఆ పాపండి. పనికెళ్ళడం, రావడమండి. చర్చ్‌లో మాకు మీటింగ్స్ అండి అక్కడ. ఈ మీటింగ్స్‌లో చర్చ్‌లో పాటలు పాడడానికి కూడా రికార్డ్ అయ్యేదండి. ఆ డ్రెస్సులు ఏంటంటే డ్రెస్ కుట్టించుకుంటాకని వెళ్ళిందండి ఆ పాపండి. సాయంత్రం 6:30కి కూడా మాకు అంబేద్కర్ బొమ్మ కాడ బ్యానర్లు అంటిస్తుంటే ఆ పాప కనపడ్డదండి. కానీ కనపడ్డ పాప మీద 5వ తారీఖున కేసు ఎలా కట్టారో నేను పోలీస్ వ్యవస్థని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఓకే. ఇది పరిస్థితి చూసుకుంటే ఆ అమ్మాయి యువతి కూడా స్థానికంగా కూడా మంచిగానే ఉండేది. ఎవరో ట్రాప్ చేసి ఆ అమ్మాయినైతే ఎత్తుకెళ్లారని చెప్పేసి కూడా వారి తండ్రి చెప్తున్నారు. అదేవిధంగా స్థానికులు కూడా చెప్తున్నారు. కానీ అమ్మాయి ఎక్కడుండగానే అమ్మాయిపై ఒక 3 కేసులైతే నమోదయ్యాయి హైదరాబాద్ చంచల్గూడ జైల్లో. మరి పోలీస్ వ్యవస్థ ఏమీ నిర్ణయాలు ఎటువంటి కూడా తప్పొప్పులు తెలుసుకోకుండా కేసులు పెట్టడం మాకు చాలా బాధాకరంగా ఉంది. వెంటనే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన ఎస్పీ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే దీని మీద చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధ్యతలైతే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూ టీవీ, ఉండి.